నా చిలక జలకాలు ఆడేస్తుంది, నేను కూడా ఆడేసుకునేటి ఆశ. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి 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 ఏంటి ఏమిటి వేషం? వేసం కాదు చిలక, సరసం సరసమే. గుడి దొరకలేదా? ఎవరైనా చూస్తే? ఎవరన్నా చూస్తారనే కదా ఇక్కడికి వచ్చింది. ఇదిగో మునిగేద్దారేటి? మునిగే ఏమిటి పని? ఇంకొక క్షణం అక్కడ ఉండలేను. చిలక చిలక, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. వచ్చిందా? నాకంటే అందగడ దొరుకుతాడా? ఇదిగో నాకంటే రచుడు ఉంటాడా? నేను రాయుడు గారి మహామంత్రినే. మంత్రి అట మంత్రి, కంత్రి. ఇదో 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 ఇది ఇది ఇదో. ఏ చిలక, ఏయ్ ఏయ్ ఏయ్. నాగమ్మ తల్లి, నిన్ను 1000 కళ్ళతో కాపాడుకుంటున్నాను తల్లి. నీ మహిమ నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు తల్లి. ఈ పుట్టని ఎలా పెంచుకుంటావో తల్లి, నీదే భారం. గారు నమస్కారం. అల్లుడు గారు రండి. అదేనయ్యా, మా రామయ్య గారు అల్లుడు అంటే మా ఊరికే అల్లుడు అన్నమాట. అల్లుడు గారు చందమామలే ఉంటాడంటేను అతిశయోక్తి అనుకున్నాను. నేను చూడడానికి నా 2 కళ్ళు తాటం లేదు నాయన. అమ్మా, ఇంత లక్షణంగా ఉంటావని అప్పుడే అనుకున్నాను నాయన. అందుకే ఆ టీవీ, ఆ దర్జా, అచంచలత. ఇంతకీ మా కాంతమ్మ గారు అదృష్టవంతురాలు. మీరెవరు బాబు? నేనమ్మా లింగాన్ని. ఏ గుళ్ళో లింగం బాబు? గుళ్ళో కదమ్మా, మీ కాబోయే విజయాల వారి ఊరి కరణం లింగాన్ని. ఎలాగూ వచ్చాను కదా, మిమ్మల్ని ఆ అబ్బాయిని చూసి వెళదామని వచ్చాను. అమ్మా, అబ్బాయిది అచ్చంగా మీ పోలికారమ్మా. ఆ కన్ను, చెవియా, ముక్కు, ఆ హుందాతనం. మీరు ఏమి చెప్పనక్కర్లేదు. అక్కర్లేదు అక్కర్లేదు. అయ్యో రామా, రత్నం కడుపుని రాయి పుడుతుందటమ్మా, రాయి పుడుతుందా? ఏమండి, అది కాదండి, ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు, పక్కింటి రమణారెడ్డి గారు అబ్బాయి గుండుమణి అని. అప్పుడే అనుకున్నాను, ఈ వాళ్ళకం చూస్తే మీ అబ్బాయి కాదు. అదిగో వాడు మా అబ్బాయి. అది టీవీ, మీరెవరమ్మా? అదే మీ అత్తవారు ఊరి భట్రాజులా? కర్ణం గారు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, వస్తానండి. ఏం పని మీద వచ్చారో? కరణాన్ని కదటమ్మా, తెల్లవారితే కలెక్టర్ గారితో పని. కలెక్టర్ గారితో? కూర్చోండి కూర్చోండి. అంటే కలెక్టర్ అంటే కలెక్టర్ గారితో కాదనుకోండి, కలెక్టర్ ఆఫీసులో. అర్థమైంది, కూర్చోండి. మా రామయ్య గారు బాగున్నారా బాబు? ఆయనకేమమ్మా, రాజనాలు పండే భూమి, రాయితీ అయిన పొలం, బ్యాంకులో రొక్కం. ఇక పోతే చవకలో మీ బోర్డు సంబంధం దొరకడం. రామయ్య ఇప్పుడు పట్ట పగ్గలు లేకుండా ఉన్నాడు. అంత వస్తుందన్నమాట. మరి అలా బీదర్పులు అరుస్తాడే? ఆడపిల్ల గలవాళ్ళు అలా అనకపోతే గొప్పలు చెప్పుకుంటారు ఏటవా? అలాగా, మీరు ముందుగా వచ్చి ఈ మాట నా చెవిని వేశారు, చాలా సంతోషం. ఈవేళ ఆ భూష వస్తానన్నాడు. 10,000కి దమ్మిడి తక్కువైతే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా చెప్పేస్తాను. 10,000 ఏమిటమ్మా, అబ్బాయి చదువు కోసం ప్రతి నెల 200 అవుతాయంటారా లేదంటారా? తెలియకడుగుతాను. ఎందుకు అవ్వదు బాబు, అంతకన్నా ఎక్కువ అవుతుంది. బస్తీ చదువులు కాదు. అయితే అడగండి, ప్రతి నెల పంపిస్తాడు. ఎవరి కోసం? అలాగా, మీ మేలు మర్చిపోలేను. అన్నట్టు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు కాఫీ ఏమిటమ్మా, భోజనాలు అయితేను. అవును, అన్నట్టు కలెక్టర్ గారు వెళ్ళిపోతారేమో, మళ్ళీ వెళ్ళండి. నాకు కూడా భోజనం వేళ అయింది. మరి అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు వచ్చి మా యోగక్షేమాలకు అనుకుంటూ ఉండండి. ఉంటాను. అలాగేనమ్మా. సరాసరి ఎక్కడి నుంచో వస్తున్నా. కాంతమ్మ గారికి మనం అనుకున్నంత ఉదాహరణ కాదు రామయ్య గారు. కట్నం 10,000 కాకుండానే ఆ కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మనమే భరించారట. పైగా మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముహూర్తం పెట్టిస్తుందా ఏంటి? కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మేమే పెట్టుకోవాలా? భూష గారు, ఇద్దరు సంబంధం నాకు వద్దని చెప్పండి. తమ్ముడు, లేకపోతే ఏంటన్నాయా, మన స్థితి ఏమిటి, ఆ కట్నం ఏమిటి? అవునరా, సరుకు మంచిది కావాలంటే వెల హెచ్చుగానే ఉంటుంది. మరి
కాంతమ్మ గారు ఆస్తిపరురాలు, కుర్రవాడు బాగా చదువుకుంటున్నాడు, పైగా ఒక్కగానొక్క బిడ్డ. తమ్ముడు, మనం కష్టపడినా మన చెల్లెలికి మంచి సంబంధం చేయడం మన బాధ్యత కదట్రా. భూషయ్య గారు, కుర్రవాడి చదువుకి ఎంత ఖర్చు అవుతుందంటారు? ప్రతి నెల 200 పంపిస్తే చాలట. ఇవన్నీ కాక పెళ్లి ఖర్చులు, లాంఛనాలు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామండి? ఏముండదురా, ఉన్న పొలం అమ్ముకుని నెత్తిమే గుడ్డేసుకుని పోదాం. ఏమిటండి అలా తొందరపడతారు? డబ్బు ఖర్చు కాకుండా మంచి సంబంధం ఎలా వస్తుంది? ఆ మాత్రం బావగారికి తెలియదంటారా? నాకెందుకు, మీ చుట్టాడు కానివ్వండి. తమ్ముడి తత్వం కొత్త కాదులేండి. ఏమైనా మా చిన్నమ్మ గొప్ప ఇంటి కోడలు కావాలని మొదటి నుంచి కలలు కన్నాను. ఈవేళ డబ్బు కోసం వచ్చిన అవకాశాన్ని విడుచుకోవటం నాకు ఇష్టం లేదు. జానకి, ఏమమ్మా రాధ, మీ ఉద్దేశం ఏమిటి? ఈ సంబంధమే ఖాయం చేద్దామా? మమ్మల్ని ఏం చెప్పమంటారండి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. సరే. భూషయ్య గారు, తనఖా మీద ఈ ఊళ్ళో అప్పు దొరుకుతుందంటారా? నిక్షేపంలో పుడుతుంది. నేనుండగా మీకు ఆ సందేహం ఎందుకు రామయ్య గారు? రెండు కారణం గారు, సమయానికి వచ్చారు. తెలుసుకునే వచ్చాను. రాయుడు గారు ఉన్నారుగా, ఆయనతో చెప్పి అప్పిచ్చే ఏర్పాటు నేను చేయిస్తాను. డబ్బుకు మాత్రం వెనకాడి సంబంధం వదులుకోవచ్చు. విన్నారుగా భూషయ్య గారు, కరణం గారు అంత ధైర్యంగా చెబుతుంటే కానిదే ఉంది. కాంతమ్మ గారి షరతులకి మనం ఒప్పుకున్నామని సుముహూర్తం వెంటనే పెట్టించమని కబురు చేయండి.